తప్పే, కానీ ఇప్పుడు ఇంపార్టెంట్ అయింది మేమేం చెప్పామన్నది కాదు, నువ్వు వాళ్ళకి ఏం చెప్పబోతున్నావు అని. మనం రేపు వెళ్ళిపోతున్నామంట్రా. ఇప్పటికే మీ మధ్య దూరం పెరిగింది. ఊరెళ్ళే లోపు దాన్ని క్లియర్ చేసుకోకపోతే ఇంకెప్పటికీ దగ్గర అవలేవు. ఈ సమస్యను సాల్వ్ చేసుకోవడానికి నీ మిగిలింది ఈ ఒక్క రోజే. వెళ్ళి వాళ్ళతో మాట్లాడు. ఐఎమ్ సారీ నిన్ను ప్రేమించినందుకు. ఐఎమ్ సారీ నీ జీవితంలోకి మళ్ళీ వచ్చినందుకు. ఐఎమ్ సారీ మీ ఇద్దరి ప్రేమకి అడ్డొచ్చినందుకు. నువ్వు ఆ రోజే మీ ప్రేమ విషయం చెప్పుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. అది కాదు వెన్నెల, నువ్వు సడన్ గా కనిపించి నా మీద ఉన్న ప్రేమ అంతా చెప్పేసరికి నేనేం మాట్లాడలేకపోయాను వెన్నెల. నీకు నేను అబద్ధం చెప్పాలనుకోలేదు వెన్నెల, కానీ వెంటనే నిజాన్ని చెప్పేస్తే నువ్వు ఆ బాధను తీసుకోలేవనిపించే దాచాను. నువ్వు అబద్ధాన్ని చెప్పుండకపోవచ్చు మను, కానీ నిజాన్ని దాచావు కదా, నన్ను అదే ఎక్కువ బాధ పెడుతుంది. ఇంకంతా అయిపోయింది మను, నేను ఊరెళ్ళిపోతున్నాను. అదేంటి వెన్నెల? నాకు నీ మీద ప్రేమే ఉంది కానీ నీ ప్రశ్నకు సమాధానం లేదు మను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంతే. ఒక విషయం చెప్పనా మను, చిన్నప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని తెలిసాక వెళ్ళిపోయాను. ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళని ప్రేమిస్తున్నావు అని తెలిసి వెళ్ళిపోతున్నాను అంతే. మీను, ఒక్క నిమిషం ఆగు, నీతో చెప్పాలి. నీ అబద్ధాలు వినే ఓపిక నాకు ఇంక లేదు బావా. ఏమన్నా చెప్పాలనుకుంటే వెళ్ళి నీ లవర్ వెన్నెలకు చెప్పుకో. అబ్బా మీను, నాకు వెన్నెలకి ఏం లేదు మీను, అదంతా ఒకప్పుడు స్కూల్లో. ఎప్పుడోకప్పుడు ఉండడం అయితే ఉందిగా. అబ్బా అదంతా తెలిసి తెలియని స్కూల్ ఏజ్ లో మీను. ఆహా, అలాగైతే మొన్న తనొచ్చి నేను ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు నేను ఆల్రెడీ మీనుని ప్రేమిస్తున్నానని తనకు నువ్వెందుకు చెప్పలేదు? ఎందుకంటే నువ్వు ఇంకా తన్నే ప్రేమిస్తున్నావు కాబట్టి. అబ్బా అలా కాదు మీను, ఏదో రోజు తనకి నేనే నిజం చెప్తాం అనుకున్నాను. ఏం నిజం? నువ్వు ఇంకా తన్నే ప్రేమిస్తున్నావనా? ఏంటి మీను అలా మాట్లాడతావు? ఇంకెలా మాట్లాడాలి బావా? ఇంకా బావేంట్లే, సారీ మనోహర్. మీను ప్లీజ్ మీను, నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకో మీను. నన్ను మీను అని కాదు, మీనాక్షి అని పిలు. అదేంటి మీను? ఆ మీను ఇంక నీ జీవితంలో లేదు. ఇంక నేను వెళ్ళాలి, బాయ్. గడిపిన క్షణముని జ్ఞాపకమే చేసావే ప్రేమ. ఎత బరువైందే గుండె పగిలి వ్యత మిగిలిందే ప్రాణం వదిలి. ఒక్కసారి కనబడవా మళ్ళీ చీకటాయనే నా మనసు. బావా, నీకు అందరికన్నా ఎవరంటే ఎక్కువ ఇష్టం? నాకందరికన్నా అన్నిటికన్నా నువ్వంటేనే ఎక్కువ ఇష్టం మీను. ఇప్పుడే తాజాగా అందిన పాసిపోయిన వార్త. బంగాళదుంప ఖాతాల్లో అల్పపీడనం వల్ల గత 2 గంటలుగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో నీటి మట్టం ఫన్మోజీ 2D రీల్స్ వ్యూస్ పెరుగుతున్నట్టుగా పెరిగిపోయింది. దీంతో వరద పొంగి నీళ్లు రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉన్నది. సో మూసుకొని ఇంట్లో కూర్చొని పకోడీలు చేసుకుని తిరండి, అంతేగాని పెద్ద పోటీగాళ్ళ బయటికి రాకండి. ఇప్పుడు బయటికి వెళ్ళే మూడేం లేదులే. హాయ్ బాబాయ్, మనుబాబు గారు, మీ నమ్మగారు కోపంగా కారేసుకు వెళ్ళిపోయారండి. ఏం మాట్లాడుతున్నావురా? ఎక్కడికి వెళ్ళింది? ఏమనండి బాబు, ఆవేశంగా తాళాలు తీసుకొని వెళ్ళిపోయారు. అసలు ఆవిడ కారు కూడా సరిగ్గా రాదండి బాబు.